ఈ వారం థియేటర్లో 7 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 5 స్ట్రైట్ సినిమాలతో పాటు 2 డబ్బింగ్ మూవీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. మరి ఆ సినిమా వివరాలు మీకోసం హావ్ ఎ లుక్. ఈ వారం కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఫిబ్రవరి 23న థియేటర్లో మొత్తం 7 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 5 స్ట్రైట్ సినిమాలతో పాటు 2 డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుందరం మాస్టర్ మూవీ ఫిబ్రవరి 23న థియేటర్లోకి రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీకి మాస్ మహారాజా రవితేజ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధీర్ కుమార్ తో కలిసి రవితేజ ఈ మూవీని నిర్మించారు. ఓ గిరిజన ప్రాంతానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళ్లిన యువకుడి కథతో దర్శకుడు కళ్యాణ్ సంతోష్ సుందరం మాస్టర్ మూవీని తెరకెక్కించాడు. ఈ వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సుందరం మాస్టర్ పైనే తెలుగు ఆడియన్స్ లో ఎక్కువగా క్రేజ్ నెలకొంది. సుందరం మాస్టర్ సినిమాలో దివ్య శ్రీపాద తెలుగులో రిలీజ్ చేస్తోంది. మలయాళంలో గత వారం రిలీజ్ అయిన ఈ మూవీ మమ్ముట్టి కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది. హర్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ లో 3 పాత్రలతో ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ శుక్రవారమే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. తన భార్య మరణానికి కారణమైన వారిపై ఓ అంబులెన్స్ డ్రైవర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. తమిళంలో మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుంది అన్నది చూడాల్సిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమాలు ఈ వారం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి.